అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఈరోజు వచ్చేసి ఇంక ఉగాది కాబట్టి ఇంకా మార్నింగ్ అయితే ఇంక ఇలాగా ఇంట్లో దేవుడికి దీపం పెట్టేసుకున్న తర్వాత మేమైతే టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో శివాలయంకి వెళ్ళాము అండ్ దుర్గమ్మ గుడికి కూడా వెళ్ళాము. పిల్లలకు కూడా హాలిడే కాబట్టి సో పిల్లల్ని తీసుకొని అయితే నేనైతే టెంపుల్కి వెళ్ళొచ్చు అనమాట. చాలా బాగుంది ఈరోజు, చాలా ప్రశాంతంగా అనిపించింది అండ్ మంచిగా దర్శనం కూడా చేసుకున్నాము. అండ్ వచ్చేసి ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే నేను లేచేసి త్వరగా ఇంకా మార్నింగే మాప్ పెట్టుకొని అన్నీ చేసుకున్నాను. స్టెప్స్ క్లీన్గా చేసుకొని తర్వాత ఇంకా దేవుడి మూల కూడా ఈరోజే క్లీన్ చేసుకున్నాను అనమాట. సో మార్నింగ్ కొద్దిగా వేగే లేచేసి ఇవన్నీ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి దీపం అయితే పెట్టేసుకున్నాను. సో ఉగాది పచ్చడి చేయడానికి అయితే ఇంకా అన్నీ ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకున్నాను. సో ఈరోజు కంపల్సరీగా ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసి దేవుడి మూలలు పెట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరు తినాలి కాబట్టి నేను డెఫినెట్గా అది కూడా ఇది ఏంటంటే మనం ఇయర్ మొత్తంలో ఎప్పుడు మామూలు సరదాగా చేసుకొని తినలేము. ఈరోజు మాత్రమే ఆ టేస్ట్ వస్తుంది, ఈరోజు మాత్రమే చేసుకుంటాం అన్నమాట. సో ఎందుకంటే ఈ ఇంగ్రీడియంట్స్లో ఏ ఇంగ్రీడియంట్ మిస్ అయినా సరే మనకి ఆ ఉగాది పచ్చడి టేస్ట్ అనేది ఉండదు. సో నాకు వచ్చేసి అన్నీ అవైలబుల్గా దొరికాయి కానీ ఈ వేప మటుకు దొరకలేదు. బికాజ్ ఎందుకంటే చెట్లు కూడా మా ఏరియా సైడ్ ఉన్నవన్నీ ఎండిపోయి ఉన్నాయన్నమాట, అంత ఈజీగా దొరకలేదు. సో ఇది తెలిసిన వాళ్ళదే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఇంక ఉగాది పచ్చడికి అయితే నేను అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా దేవుడి మూల సర్వ్ చేయడమే. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి నేను ఉగాది పచ్చడిలో ఏమేమి వేసానంటే ఒక్కొక్కటిగా చెప్తాను. ఒక 4 బనానాస్ వేసాను, కొద్దిగా కొబ్బరి ముక్కలు అండ్ కొద్దిగా మామిడికాయ ముక్కలు అండ్ వేపిన శనగపప్పు, ఉప్పు, కారం అండ్ చింతపండు పులుపు వేసాను అనమాట. సో బెల్లం కూడా వేసాను. ఇవన్నీ బాగా మనం స్మాష్ చేసేసుకోవాలి. స్మాష్ చేసుకుంటే మనకి అండ్ వేప పువ్వు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలిపితేనే మనకి ఉగాది పచ్చడి టేస్ట్ వస్తుంది. ఇందులో ఏది మిస్ అయినా సరే టేస్ట్ అయితే మిస్ అవుతుంది. అంటే ఒక్కొక్కరికి వాళ్ళ సైడ్ ఉన్న దీని ప్రకారంగా చేసుకుంటే మన ఆంధ్ర సైడ్ అయితే ఇలానే చేస్తారు, తెలంగాణ వాళ్ళు వేరేగా చేస్తారు. ఇలా అంటే ప్రాంతాన్ని బట్టి ఆ ప్రిపరేషన్ అనేది మారుతుంది. ఇంక ఈరోజు మార్నింగ్ లేచేసి అనమాట, లేచేసి ఇంక అన్నీ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇలా మామిడి కొమ్మలు పెట్టుకుంటే మనకి పండుగ యొక్క లుక్ అయితే వచ్చేస్తుంది. ఎంత అంటే ఆ రోజు మనం పండుగ చేసుకున్నా చేయకపోయినా ఆ మామిడి కొమ్మలు తగిలించేసరికల్లా ఇంటికి మంచి కళ వచ్చేస్తుంది అనమాట. మీరు ఉగాది పచ్చడిలో ఏ ఐటమ్స్ వేస్తారో కామెంట్ చేయండి. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి నేను కొబ్బరి అన్నం అయితే చేశాను అనమాట. సో అది షూట్ చేశాను. నేను నెక్స్ట్ వీడియోలో ఆ రెసిపీ అనేది పోస్ట్ చేస్తాను, చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇది వచ్చేసి ఇది కొబ్బరికాయ కొట్టుకునే రాయి అన్నమాట. అది నేనేమో అంటే టైల్స్ కదా పగిలిపోతాయి కాబట్టి మేము ఏం చేస్తామంటే ఆ రాయి కింద ఒక క్లాత్ ఏదైనా వేసేసి మేము దాని మీద కొబ్బరికాయ కొట్టుకుంటాము. సో అలా కొట్టడం వల్ల ఇట్లా మనకు టైల్స్ కూడా పగులు రాకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. సో ఇంతే కేసు ఈ ఇయర్ మా పండుగ అయితే ఇలా సరదాగా సంతోషంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా అండ్ మన వీడియోస్లోని వచ్చేసి మొత్తం అంతా మల్టీ కంటెంట్ ఉంటుంది, ఒకటే కంటెంట్ అని ఉండదన్నమాట. సో బోరింగ్గా అనిపించదు కాబట్టి సో ఒకరోజు కుకింగ్ రావచ్చు, ఒకరోజు వ్లాగ్ రావచ్చు, ఒకరోజు ఇంకేమైనా ఫెస్టివల్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఎప్పుడు ఒకే కంటెంట్ అయితే కొద్దిగా బోరింగ్గానే ఉంటుంది అండ్ డిఫరెంట్ కంటెంట్ పెట్టడం వల్ల మనకి ఛానల్ కూడా రీచ్ తక్కువ ఉంటుంది. బట్ నేను సింగిల్గా ఒకే కంటెంట్ మీద చేయాలంటే నాకు ఇంట్రెస్ట్ లేదన్నమాట. సో నేను అందుకని మల్టీ కంటెంట్ అయితే పెట్టుకుంటాను అనమాట. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది.